భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై మే 20న బొగ్గు గన్లపై నల్ల బ్యాడ్జీలతో నిరసన. సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తిరంగ యాత్ర. మీకోసం కార్యక్రమంకు వచ్చి చెవిదిద్దులు తీసి అధికారుల టేబుల్పై ఉంచిన యువతి. ప్రమాదకర గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టి పాకిస్తాన్ దాడిని తిప్పికొట్టి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారతదేశ క్షేమం కోసం, భారతీయుల రక్షణ కోసం పోరాడిన వీర సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ వందే మాతరము అంటూ తల్లి భారతి పాదాలను ముద్దన్న వరంగల్ వాసులు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, మువ్వెన్నెల జెండాలు పౌరుల భారత మాతాకి జై అంటూ చేస్తున్న నినాదాలతో ఓరుగల్లు దేశభక్తికి చిహ్నంగా మారిపోయింది. విద్యార్థులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని గంట పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలని మనవి చేస్తున్నాను. జై భారత్ మాత. రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ ఎవరు పోకూడదు. హిందూ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో తన భర్త ముందు, తన భార్య ముందు భర్తను, పిల్లల ముందు తండ్రిని మతం పేరుతో కాల్చి ఈ ఉగ్రవాదులు మన మతోన్మాదాన్ని తయారు చేయడం జరిగింది. ఈ పహల్గామ్, ఈ మతోన్మాద దాడిలో భాగంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ త్రివిధ దళాలు కేవలం 23 సెకండ్లలో పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద స్థానాలను మట్టుపెట్టడం జరిగింది. ఈ రోజు వరకు కూడా భారత ఆర్మీ ఎక్కడ కూడా యుద్ధం చేయలేదు. కేవలం ఎవరైతే ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడి స్థావరాలను మాత్రమే మన శత్రు దేశమైన పాకిస్తాన్ లోకి చొచ్చుకెళ్లి వాటిని మట్టు పెట్టడం జరిగింది. దాని తర్వాత పాకిస్తాన్ టర్కీ పంపించిన డ్రోన్లతోని మనకు అటాక్ చేయాలని చూస్తే మనం దేశ రక్షణలో భాగంగా వాటిని మనం నిర్వీర్యం, మన స్వదేశీ పరిజ్ఞానంతో, మనకున్న సంపదతోని వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. దీనిని తట్టుకోలేని ప్రపంచంలోని అగ్రదేశాలుగా చెప్తున్న అమెరికా కానీ, చైనా కానీ వారి భవిష్యత్తు రక్షణ సామాగ్రి వ్యాపారం జీరోకి అవుతుందని వెంటనే పాకిస్తాన్ ని ఈ వెనుకకు తీసుకొని పోవడం జరిగిందే తప్ప ఎక్కడ కూడా భారతదేశం వెనుకడుగు వేయలేదు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు భారత సైన్యం ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఈ రక్షణ సామాగ్రిని చైనా, అమెరికా కన్నా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్తుంది.
దీనిని జీర్ణించుకోలేని కొన్ని దేశాలే మన మీద అబాసు పాలు చేస్తుంది. ఈరోజు చైనాలో రక్షణ సామాగ్రిని తయారు చేసే కంపెనీలు ఈ సింధూర్ ఆపరేషన్ తర్వాత వాటి షేర్ మార్కెట్ జీరో అయ్యే పరిస్థితికి ఉంది. అమెరికా కూడా భయపడిపోయింది. ఈ తరుణంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ సార్వభౌమాధికారానికి ఎక్కడ కూడా చెల్లు ఆవగింజంతా కూడా మనకు హాని జరగలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు రేపు మన శత్రు దేశమైన పాకిస్తాన్ ని అదే విధంగా ఉగ్రవాద స్థానాల పైన ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా కూడా వారికి భారతదేశ పౌరులందరూ కూడా కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికే విధంగా సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే ఆర్గనైజేషన్ ఈ రోజు ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. కాబట్టి దీనిలో పాల్గొని మన అందరం కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలకడం, అదే విధంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సైనికులకు సంఘీభావం తెలిపే ఈ ర్యాలీని ఇంత విజయవంతం చేసిన ఈ సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీని ఇంత శాంతియుతంగా జరిపి సహకరించిన పోలీస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. పరకాల వ్యవసాయ మార్కెట్లో 2000 మెట్రిక్ టన్నుల నిల్వ చేసే ధాన్యం బస్తాల గోదాంను కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి అవకతవకలు జరగకుండా న్యాయంగా పనిచేయాలని, అలాగే ఇబ్బందులు రాకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు దాసరి భిక్షపతి, బొమ్మకంటి రుద్రమాదేవి, చంద్రమౌళి, నల్లెల్ల కుమారస్వామి, మేనేజర్ రాజు, హమాలి యూనియన్ అధ్యక్షులు లంకసాదరి అశోక్, మార్కెట్ సిబ్బంది రాజేష్, పెద్ద ఎత్తున హమాలీ సంఘం యూనియన్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఓకే. ఓకే. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల పుణ్యస్నానం కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో చెన్నూరు 63వ జాతీయ రహదారి వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్కి శాల్వా కప్పి ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వరరావు గౌడ్ మరియు ఇతర బీజేపీ నేతలు. సార్ వచ్చినట్టు విజువల్స్ కోసం అన్న. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టైం 2 నిమిషాలు టైం ఏం కాదు. ఎవరన్నా ఓకే ఓకే డన్ డన్. అందరికి అవకాశం ఇస్తాడు, అందరు లేకపోతే దొబ్బి పడతాను చెడు మీరు.
भारत माता की भारत माता की पंडित नायकत्व पंडित नायकत्व पंडित नायकत्व भारत माता की भारत माता की भारत माता की भारत माता की पंडित नायकत्व पंडित नायकत्व पंडित नायकत्व भारत माता की भारत माता की మనోళ్ళందరూ పరిచయం నీతో దిగాలని వాసన్ ఐకేర్ హాస్పిటల్ పేద ప్రజలకు మంచి సేవలు అందించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి కోరారు. హన్మకొండ లస్కర్ బజార్లోని వాసవి ఐకేర్ హాస్పిటల్ను సోమవారం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, తోట పవన్, కల్లూరి పవన్, డాక్టర్లు సర్దార్ ఎండి ఖాన్, రాజ్ కుమార్, వెంకట్రామ నర్సయ్య, ప్రమిళ, ఉదిత్, అజ్మిని సిబ్బంది పాల్గొన్నారు. ఇటట్రా అవి వెనక్కి బ్యాక్ సైడ్ దగ్గర ఈరోజు చాలా మంచి దినం. రోజు మన వరంగల్ వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఒక కొత్తగా తయారు చేసి కొత్త ఎక్విప్మెంట్స్తో పాటు ఇవాళ అందరికీ వరంగల్ ప్రజలందరికీ కూడా ఇది మేము ఇస్తున్నాం. సో ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఐ కేర్ కోసం, అంటే కన్నులో ఏదైనా జబ్బు వస్తే అది ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ తప్పకుండా జరుగుతుంది. సో అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. పేషెంట్ ఇక్కడి నుంచి వేరే హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లేదు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్ని కేర్ తీసుకోవచ్చు. అట్లాగే చాలా పెద్ద నెట్వర్క్ మీ అందరికీ తెలుసు. వాసన్ ఐ కేర్ ఇది 2013లో వరంగల్లో స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఇది బాగా నడుస్తోంది. అండ్ ఇప్పుడు ఏఎస్జి అనే ఆర్గనైజేషన్ ఇది టేక్ ఓవర్ చేశారు ఇప్పుడు వాసన్ని. సో ఇప్పుడు వాసన్ ఏఎస్జి కలిపి ఈ అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని లార్జెస్ట్ నెట్వర్క్ ఇన్ ఇండియా. మీరు వినుంటారు 170 హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వాసన్ ఐకేర్ ఏఎస్జి దాంతో లాంచ్ అయిన తర్వాత ఇంకా ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ని కూడా ప్రొవైడ్ చేయడము, వరల్డ్ క్లాస్ టెక్నాలజీని కూడా ఇంట్రొడ్యూస్ చేసి మన వరంగల్లో మన ప్రజలకు ఈ ఫెసిలిటీస్ ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ సర్వీస్ని అందరూ కూడా ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. తర్వాత నిన్న 25 తారీఖు నుండి ఈ డే మళ్ళీ 1 మంత్ కూడా ఒక ఫ్రీ కన్సల్టేషన్, ప్రజలకు ఫ్రీ కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సర్వీసు మన ప్రజలందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది. వాళ్ళకు ఇవాల్యుయేట్ చేయడము, వాళ్ళకు జబ్బు నయం ఏముందో కనుక్కోవడం అవన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. కొన్ని టెస్టులు కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ సర్వీస్ను మన ప్రజలందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు. పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేస్తున్న బాచన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు నూకల బాలరెడ్డి జనగామ జిల్లా బాచన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కర్రోల సంపత్ అనే వ్యక్తి సీఎంఆర్ఎఫ్ చెక్కు కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. సీఎంఆర్ఎఫ్ చెక్కు కావాలంటే తన వద్దకు వచ్చి అడిగినంత లంచం ఇచ్చి తీసుకోవాలని, లేకపోతే చెక్కు వెనక్కి పంపిస్తానని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరెడ్డి బెదిరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు బాధితులు.
చెప్పొచ్చినా వేరే రోజు దగ్గర ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తుందాను అలా ఆఫీసర్కి వస్తా చెప్పి హాస్పిటల్ అంటే హాస్పిటల్ లేదంటే ఇప్పుడు మనం కంప్లీట్ వేరే రోజు ఫోన్ చేస్తాను. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో ఏమన్నా కంప్లీట్ మన డీసీసీ ఆఫీసర్ చెక్ చేస్తే అది మిస్ అయిందని కంప్లీట్ అయింది. నా చెక్క నాకు కావాలండి ఫోన్ చేసి చెప్పి జనగాంలో ఇస్తున్నామని చెప్పారు. అది ఎక్కడ ఇస్తారో తెలియక మన డీసీసీ ఆఫీసర్ మెన్షన్ చేసిన నెంబర్ అక్కడ చెక్ చేస్తున్నామని ఫోన్ చేశారు. నెంబర్ వచ్చింది తెలియదా? సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామం నాగూర్ కర్నూల్ కొండారెడ్డిపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా హనుమంతునికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. సీఎంకు గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బట్టి విక్రమార్క మంత్రులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ పట్టణ శివార్లో సోమవారం అంజన్న స్వాముల ఉపశమన శిబిరాన్ని యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మరాజ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కొండగట్టుకు సుల్తానాబాద్ పట్టణం మీదుగా పాదయాత్రగా వెళ్లే హనుమాన్ మాలాదారులకు ఉపశమన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, 4 రోజుల శిబిరం అందుబాటులో ఉంటుందని అన్నారు. శిబిరంలో వాటర్ బాటిళ్లు, పండ్లు, మజ్జిగ, మెడికల్ కిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరానికి సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
ఈ కుటుంబంలో జరిగిన విషాద ఘటన ఇంకొకరికి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్లో ఆక్సిజన్ మాస్క్ లేకుండా, ఫైర్ ఇంజన్లో నీళ్లు లేకుండా ఘటన స్థలానికి రావడం వల్లనే మా కుటుంబ సభ్యులను కోల్పోయామని బాధితులు చెబుతున్నారు అని కేటీఆర్ అన్నారు. నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే 2.5 పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం. అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు. మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని ఏమంటలేము. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ల అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాకంటే ఎవరిని తిడతలేరు, వాళ్ళు రాజకీయం చేస్తలేరు, ఎవరిని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు. మాకు ఇక్కడుండే హిందువులు సాయం చేసిండ్రు, ఇక్కడుండే ముస్లింలు సాయం చేసిండ్రు, అందరు వచ్చిండ్రు, అందరు సహాయపడ్డారు, అందరు కాపాడిండ్రు. కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే, ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్. మాకు అంతకంటే ఏమొద్దు. దయచేసి మీరు వచ్చిండ్రు సంతోషంగానే, భవిష్యత్తులో ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.